ఇటీవలే నా భార్యకు సి సెక్షన్ డెలివరీ జరిగింది. మహాలక్ష్మి పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి ఇదిగో. నా భార్యకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం చేత డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటే వినకుండా పనులు చేయడం వల్ల తనకు బ్లీడింగ్ మొదలైంది. డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్పారు. మాకు ఇక్కడ పెద్దవాళ్ళు సపోర్ట్ లేదు, చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకే ఇక అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. పొద్దున్నే లేవగానే పాప ఏడిస్తే బుజ్జగించా. తీరా ఇల్లు ఊడుద్దామంటే బాబు వదలడు. వాడిని ఇలా చంకన వేసుకుని ఇల్లంతా ఊడ్చాను. ఇల్లు ఊడవటం అయిపోయాక గిన్నెలు తోముదామని సింక్ దగ్గరికి వెళ్తే మొత్తానికి నాకు వచ్చినట్టుగా గిన్నెలన్నీ తోమేశాను. అంతా కష్టపడి తోమాక ఇంకో తలపోటు. సింక్లో నీళ్ళన్నీ నిండిపోయి అస్సలు కిందకి వెళ్ళట్లేదు. చాలా అవస్థలు పడి మొత్తానికైతే క్లీన్ చేశాను. తను డెలివరీలో చాలా బ్లడ్ లాస్ అయింది కాబట్టి తోటకూర మంచిదని మంచి తోటకూర తీసుకొచ్చాను. శుభ్రంగా కడిగి ఫ్రై చేయడం మొదలుపెట్టాను. ఇంకా బాత్రూంలో కుప్పలుగా పడి ఉన్న బట్టలు గుర్తొచ్చాయి. బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి తర్వాత బట్టలు డ్రై చేసి వాటన్నిటిని తీసుకువెళ్ళి ఎండలో ఆరేశాను. తోటకూర ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇక అన్నం వండాలి. అన్నం వండుదామని బియ్యం డబ్బా తెరిచి చూస్తే అది కాస్త ఖాళీ అయిపోయింది. దాంతో వెంటనే పక్కనే ఉన్న బియ్యం కొట్టుకు వెళ్ళి ఆ బియ్యం బస్తాని భుజాన మోసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి చిన్న రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను. మాకు ఒక గ్లాస్ సరిపోతుంది. సరే తోటకూరతో పాటు కొన్ని గుడ్లు కూడా వండుదామని చూస్తే అవన్నీ మురిగిపోయాయి. అవి ఎప్పుడో తెచ్చిన గుడ్లు కూడా కాదు, 4 రోజుల క్రితమే అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు అవి. అనుమానం వచ్చి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గుడ్లు వేసి చూస్తే అన్నీ నీటిపై తేలిపోయాయి. చూడండి, గుడ్లు పాడైపోతే అలా పైకి తేలుతాయంట కదా. ఇక లాభం లేదని వాటన్నిటినీ వండకుండా అలాగే పక్కన పడేశాను. నిజానికి ఈ పనులన్నీ చేయటం నాకు పెద్ద భారంగా అనిపించలేదు. ఎందుకంటే నా భార్య మీద ఉన్న ఇష్టంతో చేశాను కాబట్టి. గత 3 ఏళ్ళుగా నా భార్య ఈ ఇంట్లో ప్రతిరోజు ఎంత కష్టపడిందో ఈ ఒక్క రోజుతో నాకు పూర్తిగా అర్థమైంది. మీ భార్యలకు కూడా ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు లేక ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వారికి తోడుగా నిలబడండి. వాళ్ళను అసలు ఒంటరిగా వదిలేయకండి. ఎందుకంటే వాళ్ళు మన కోసం, మన పిల్లల కోసమే కదా అంత కష్టపడేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.